హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి. ఇంక పొద్దున్నే మా అమ్మాయి అయితే లెగిసిపోయింది నాతో పాటు. ఇంకా 5:30కి అయితే లెగిసిపోయిందండి. ఇంక ఇద్దరం కూడా బ్రష్ చేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే తలకి నూనె పెట్టేసి శుభ్రంగా దువ్వేశానండి. ఇంకా మా అమ్మాయి అయితే లెగిసిపోయింది కదండీ! ఇంక నన్ను ఏ పని కూడా చేయనివ్వదు. ఇంకా వాకలు తుడుద్దామంటే ఇంకా అస్సలు తొన్నవట్లేదండి. ఇంక అందుకే మేకపిల్ల ఎక్కించుకొని అయితే తుడుతున్నాను. మా చిన్నతనంలో మా అమ్మ అయితే ఇలా ఎక్కించుకునేది. ఇంక అందరి చిన్నతనంలో వాళ్ళ అమ్మ అయితే ఇలా ఎక్కించుకుని తుడిసే ఉంటది కదండీ! మీకు ఆ చిన్నతనాన్ని అయితే గుర్తు తెచ్చింది ఈ వీడియో అనుకుంటున్నాను. శుభ్రంగా మొత్తం ఇంటి వెనకాల అదంతా కూడా వాకిలైతే తుడిసేసానండి. ఇంక సామాన్లన్నీ కూడా బయట పెడుతుంటే మా అమ్మాయి కూడా బయట పెడతదంట. ఇంకా తోమడానికి పీటైతే వేసుకున్నానండి. ఇంకా తనకివ్వలేదని ఆ దత్త గిన్నె అయితే తిరగబెట్టుకుని అసలు మేము అస్సలు చెప్పలేదండి. తిరగబెట్టుకుని తనే కూర్చుంది ఇంకా. ఇంకా సుబ్బయితే ఇమ్మంటుంది ఎళ్ళిపో అంటే అస్సలు ఎళ్ళట్లేదండి. ఇంకా ఆడవాళ్ళు ఇంతే కదండీ! ఇలాగ పనులు చేసుకోవాలని ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా వచ్చేస్తదేమో. అదే మగపిల్లలకైతే అస్సలు ఇలాంటివి ఏమి చెయ్యరు కదండీ! మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా! మేమైతే చూసాము చిన్నప్పటి నుంచి. అసలు ఇలాంటి పనులు కూడా రాదు. ఎప్పటికి చెయ్యరేమో. ఇంకా ఈ పిల్ల అయితే చిన్నప్పటి నుంచి ఇంకా మేము ఏం చేస్తున్నామో ఇంక అదే చేస్తదండి. ఇంకా సామాన్లు తోమినా, నీళ్ళు కొట్టినా, ఇంకా కాయగూరలు కట్ చేసినా ప్రతీది కూడా నేను కూడా చేస్తానంటది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయింది ఇంకో నలుగురికి అయితే అలాగే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మన వీడియోస్కి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి. ఐప్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఐప్ కూడా క్లిక్ చేయండి. సామాన్లన్నీ తోమేసి నీళ్ళు కూడా కొట్టేసానండి. కొట్టేసి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి కిచిడి అండి. కిచిడి ఇష్టం లేకుండా ఎవరుంటారు చెప్పండి? చాలా బాగుంటుంది కదా! ఇంకా రోజు ఇడ్లీ, రొట్టు, దోసలు ఈరోజైతే కిచిడి అయితే చేసుకుంటున్నాము. అవి అయితే బోర్ కొట్టేసినాయి ఇంకా. ముందుగా అయితే ఒక అరగంట ముందే పెసరపప్పు అయితే నానబెట్టేసానండి. చాలామంది కందిపప్పుతో కూడా చేసుకుంటారు. మేమైతే పెసరపప్పుతో అయితే చేసుకుంటామండి. ఇంకా ఎంత కావాలో అన్ని బియ్యం అయితే తీసుకున్నాము. బియ్యం కూడా బాగా కడిగేసి నానబెట్టేసానండి. ఇంకా పోపు సరుకులైతే తీసుకోవాలి. కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా తాలింపు సరుకులు కూడా వేసేసుకుందాము. చాలా అంటే చాలా ఇష్టమండి. భలే ఉంటుంది ఇంకా. మేము ఎలా చేసుకుంటామో కిచిడి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసాను కదండి. ఇంకా తాలింపు సరుకులు కూడా వేసేసుకుంటున్నాను. పెసరపప్పు అనేది బాగా నానాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోండి శనగపప్పు, ఆవాలు, ఇంకా కరివేపాకు అయితే వేసాను. ఇంకా జీలకర్ర అలాంటివి వేయకూడదండి. వేసుకోవచ్చు, మేమైతే వేసుకోవట్లేదు. ఇంకా తాలింపు అయితే బాగా మగ్గిపోయింది కదండి. ఇంకా దాంట్లో అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాం కదండి. అదైతే వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెంసేపు అయితే మగ్గనిచ్చుకుందాము. ఇలా ఎంతమంది ఇలాగైతే కిచిడి అయితే చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పెసరపప్పు అయితే వేసేసుకుంటున్నాను. బాగా ఎగిపోకూడదండి. ఎగిపోయినా కూడా పెసరపప్పు గట్టి పడిపోతుంది. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం బియ్యము దేంతో కొలుచుకున్నామో దానికి డబల్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను నేను. 2 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకుంటాను ఇంకా పలవా ఎలా వండుకుంటామో అలాగేనండి ఇది కూడా సేమ్. ఇంకోండి ఇలాగైతే బాగా మగ్గిచ్చేసుకున్నాను. ఇంకా దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లో. మా అమ్మనైతే అడుగుతున్నానండి. మా అమ్మే నానబెట్టింది ఇంకా బియ్యము. ఎన్ని గ్లాసులు నానబెట్టావని. ఒక గ్లాస్ అయితే నానబెట్టింది. 2 గ్లాసులు అయితే వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. సరిపడా వేసుకుందామండి. ఇంకా బియ్యంలో వాటర్ అయితే ఉంచుకోలేదండి. ఇంకా సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగాక అప్పుడైతే బియ్యం అయితే వేస్తున్నానండి. ఇంకా మా అమ్మాయి అయితే నేను ఇంకా కిచెన్లో ఉన్నాను కదండి. ఆ సామాన్లన్నీ తీసేసి కింద పరిచేస్తుంది. అటు అటు చెరుపుతుంది. అయ్యి బాబోయ్, మామూలుగా చేయట్లేదు. మీకైతే కనిపించట్లేదని కింద అయితే ఉందండి ఆ పిల్ల. బుట్టలో సామాన్లన్నీ కింద ఆడేసేస్తుంది. ఇంకా బియ్యం అంతా కూడా వేసేసానండి. ఒకసారి అయితే వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా కొద్దిగా మంట అయితే ఇంకా హైలోంచి ఉంచకుండా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇంకా హైలో పెడితే బాగా ఉడికిపోయి ఇంకా ఉడకదు.
అందుకే మంట అయితే తగ్గించాను. మీకు ఉడికిపోయాకైతే చూపిస్తాను. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. కమ్మగా ఉంటుందండి. పెసరపప్పు కదండి, చాలా బాగుంటుంది. మీరు కందిపప్పుతో చేస్తారా, పెసరపప్పుతో చేస్తారా అనేది కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుందండి. కింద కొంచెం అడుగంటినట్టు ఉంది. సిమ్లో పెట్టేసి ఉంచేసాం అలాగా. బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా నేనైతే తినలేదండి. ఇంకా పూజ అయితే చెయ్యాలి కదండి. ఇంకా కాలకాడికి అయితే వెళ్ళాలి. ఇంకా మా చెల్లి అయితే తినేస్తే ఇంకా మా అమ్మాయికి కూడా తినిపించేసి ఇంకా కాలకాడికి అయితే బయలుదేరాలి. ఇంకా మేఘం అయితే పట్టేసిందండి. ఇంకా వర్షం వచ్చేలా ఉంది. ఇంకా కాలకాడికి అయితే వెళ్ళిపోయామండి. అసలు ఇంకా దిగామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నిజంగా అస్సలు అయ్య బాబోయ్ రాదనుకుని మేఘం అయితే పట్టింది కదా, మామూలుగా మళ్ళీ ఎండ వచ్చేస్తుంది, పొద్దున్న నుంచి కూడా ఎండగానే ఉంది కదా అని ఇంకా లేట్ అయిపోతుంది, పూజ అయినా చెయ్యాలి వచ్చి అని వెళ్ళిపోయామండి. ఇంక చెల్లి నేనుని అస్సలు ఇంకా స్టార్ట్ అయిపోయిందండి వర్షం, మామూలుగా లేదు. ఇంకా ఫోన్ ఒకటి అట్టుకెళ్ళాను. ఇంకా అదొక భయం వేసేసింది నాకు, తడిసిపోతుందని. ఇంకా నా ఫోన్ నేను తడిసిపోయినా పర్వాలేదు, ఫోన్కి ఏమో అవ్వకూడదని నా బాధ. ఇంకా వర్షం అయితే స్పీడ్గా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఇక్కడ మేము ఉన్న కాడైతే అట్టి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి, ఎక్కువైతే రావట్లేదు. ఇంకో చూడండి, మీకు కాలంలోనే తెలిసిపోతుంది వర్షం ఎలా వస్తుంది అనేది. చూడండి పైన అయితే ఉన్నాము ఇప్పుడు, చాలా గట్టిగా వస్తుంది. అయ్య బాబోయ్ ఇంక ఫోన్ ఏమన్నా అయిపోతుంది అని చెప్పేసి పైన ఇల్లు ఉంటుంది కదండి, డబల్ స్టేర్ బిల్డింగ్ అయితే ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టవల్ ఒకటి ఇచ్చుకున్నామండి. ఇంకా మా అమ్మాయి బట్టలు అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఒక్కోసారి నానబెడతాను. ఇంకా మా అమ్మాయి టవల్ ఉందండి, ఇంకా ఆ టవల్ వేసుకుని అయితే నేను వచ్చేసాను. ఇంకా చెల్లి కూడా వచ్చేసింది. ఇంకోండి చాలా మట్టిగా అయితే తడిసిపోయాము. ఇంకా ఆవిడ అయితే కుర్చీలో వేసింది, కూర్చోండి వర్షం తగ్గాక అని చెప్తే ఇంకా కూర్చున్నామండి. ఇంకా జడ అయితే ముడేసేసాను మొత్తం, ఇంకా తడిసిపోయిందండి చాలా మట్టికి. ఇంకా చెల్లి అయితే బాగా తడిసిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసి పూజ చేశానండి ఫ్రెష్ అయిపోయి. ఇంకా కిచిడి అయితే ఇప్పుడు తింటున్నాము. వర్షం అయితే ఇప్పుడు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వర్షం అయితేని. చాలా ఆకలి మీద ఉన్నానండి. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇంకా పొద్దున్నుంచి ఏమి తినలేదు కదండి, టీ కూడా తాగను. ఇంక పూజ చేశాక తాగుతాను, ఒక్కోసారి తాగుతానులేండి, ఒక్కోసారి తాగలేదు. ఇంకా కిచిడి అయితే మామూలుగా లేదు, సూపర్ అదిరిపోయింది. ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఈ సంవత్సరంలో ఇదేనేమోనండి వర్షం. మొన్నటిదాకా వర్షాలు రావట్లేదు, ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్లే ఉందని అనుకున్నాము. ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయి చూడండి అది అట్టుకొచ్చి ఫైట్ కింద వేసేసుకుంటే నవ్వు వచ్చేసింది. ఇంకా కూర అయితే వండుతున్నాను. ఇంకా అమ్మ అయితే అన్నం అయితే పొయ్యి మీద వండేసిందండి. ఇంకా కూర పొయ్యి మీద వండుదామండేటప్పటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా గ్యాస్ మీదే వండుతున్నాను. ఇంకా నానైతే గుడ్లు పట్టుకొచ్చారండి, బీరకాయ పులుసు గుడ్లు వేసి వండుదామని. ఒక గుడ్డు అయితే పగిలిపోయింది, ఇంకా అట్టేసేయమన్నారు. ఇంకా అందుకే పక్కనైతే గుడ్లు ఉడకబెడుతున్నాను, ఈ పక్కనైతే అట్టేస్తున్నానండి. ఇంకా నాన్న కూడా వర్షంలో అయితే తడిసి వచ్చేసారు. ఇంకా అప్పుడే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్టయితే వేసేసాను. ఇంకా అమ్మ అయితే బీరకాయలు అయితే కోస్తుంది, ఇంకా అంతలోకి అట్టేసేసాను. ఆ పక్కనైతే గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంకా అట్టయితే వేసేసానండి, గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంకా అట్టయితే వేసి ఇచ్చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రేపు ఈరోజు అయితే గ్రహణం కదండి, ఇంకా గ్రహణం కావాల్సిన గడ్డి అదంతా సిద్ధం చేసుకున్నారా? మేమైతే చేసుకున్నామండి. ఎలా పాటిస్తాము, గ్రహణం తర్వాత ఎలా ఇంటిని శుద్ధి చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కూర అయితే వండేసుకోవచ్చండి, గుడ్లు అయితే ఉడిపోయినాయి. ఇంకా అవి అయితే చల్లారుతాయి కదా, అంతలోకి ఆనియన్స్ అయితే మగ్గించుకుందామని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా వర్షంలో వేడివేడిగా అన్నం తింటే కోడిగుడ్డు వేసుకుని చాలా బాగుంటుంది కదండి. లైక్ చేసిన వెంటనే ఐప్ ఆప్షన్ అయితే కింద చూపిస్తుందండి, ఐప్ మీద క్లిక్ చేస్తే నాకైతే పాయింట్స్ ఇవ్వచ్చు. అది కొంతమందికి వెళ్తుంది, తెలియని వాళ్ళకి నా వీడియో అయితే రికమెండ్ అవుతుందండి ఐప్ చేయడం వల్ల కూడా.
హైప్ కూడా చేయండి అబ్బా, అసలు ఎవరో చేయట్లేదు, తెలియట్లేదేమో కొంతమందికి, అయితే కొత్తగా వచ్చింది కదా, కొంతమందికి అయితే రావట్లేదు అంటున్నారు, కొంతమందికి అయితే వచ్చింది. అలాగే హైప్ చేయండి. లైక్ కొట్టిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ చూపిస్తుందండి, దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది. ప్లీజ్ హైప్ కూడా చేయండి లైక్ చేసిన వెంటనే. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి. ఇంకా మగ్గించుకుందాము. ఇంకా అంతలోకి అయితే గుడ్లు అయితే శుభ్రం చేసేసుకోవచ్చు. తొక్క అంతా కూడా వలిచేస్తున్నాను. ముందే దీంట్లో వేపేద్దాం అనుకున్నానండి, ఇంకా వేడిగా ఉన్నాయని ఇంకా అలా చల్లారిదాకా అలా ఉంచేసాను. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి, పక్కకైతే పెట్టేసి ఇవి అయితే వేపేసుకుందాము. చిన్న చిన్న ఘాట్ల కింద పెట్టేశానండి. ఇవి కూడా వేపుకుంటే నూనెలో చాలా బాగుంటాయి గుడ్లు. అన్ని గుడ్లు కూడా ఇలాగైతే వలిచేసి ఘాట్ల కింద పెట్టేసి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆనియన్స్ అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా బాగా మగ్గిపోయిన ఈ ఆనియన్స్ చూపిస్తాను మీకు. ఇంకోండి ఇలాగైతే పక్కకు పెట్టేసి అయితే ఫ్రై చేసేస్తాను. ఇంకా ఫ్రై అయితే అయిపోతున్నాయండి, తీసేసుకుందాము. తీసేసి ఇంకా బీరకాయలు అయితే వేసేస్తున్నాను. ఇంకా బీరకాయలు కూడా బాగా మగ్గాలి, లేకపోతే ఇంకా అస్సలు తినలేము ఇంకా మగ్గపోతేని. ఇవి కూడా బాగా మగ్గిచ్చేసుకుందాము. ఇంకా దాంట్లో అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా అయితేని. సాల్ట్ అయితే వేసేసుకున్నాను కదండి, ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది, నిద్ర వచ్చేస్తుందేమో, ఇంకా ఎత్తుకో అంటుంది. ఎత్తుకుంటా నాకు అని చెప్పేసి మా చెల్లికి ఇచ్చాను. ఇంకా బీరకాయలు అయితే బాగా మగ్గిపోయాయి కదండి, ఇంకా టమాటాలు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గిపోయాక ఇంకా కారం కూడా వేసేస్తున్నాను. ఇంకా పక్కనే చింతపండు అయితే నానబెట్టానండి. ఇంకా చింతపండు రసం అయితే తీసేసుకుందాము. ఇది కూడా ఒకసారి అయితే బాగా మగ్గాక కారమైనా పట్టాలి కదండి బీరకాయలకి. ఒక నిమిషం అయితే బాగా మగ్గించేసుకుని ఇంకా చింతపండు పులుసు అయితే వేసేస్తాను. ఇంకా చింతపండు రసం అయితే వేసేస్తున్నానండి. ఇంకా గుడ్లు కూడా ఉన్నాయి కదా, పులుసులు అయితే వేసేస్తాను. ఇంకా గుడ్లు కూడా వేసేస్తున్నానండి. ఇంకా కూర ఉడిపోయాక అయితే చూపిస్తాను మీకు. ఇంకోండి కూర అయితే ఉడికిపోయింది. ఓ గుడ్డు అయితే తీసేసానండి, మా అమ్మాయికి ఇంకా కారం కదా అని ఇంకా ఫ్రై చేసేసింది, తినిపించేసాను. ఇంకా తర్వాత అయితే భోజనం చేసేసి ఇంకా మా అమ్మ జాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకుంది కదండి, చాలా స్మూత్గా ఉంది, చీర మాత్రం సూపర్ ఉందండి. ఇంకా దాని మీద జాకెట్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా లైనింగ్ అయితే పిండేసానండి, పిండేసి ఎండబెట్టేసాను. ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ఇలా కట్ చేసుకుంటానండి. ఇంకా మా అక్క అయితే ఇలా నేర్పించింది, నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. యూట్యూబ్లో అలాగే ఎవరో చూపించట్లేదు కానీ ఫ్రంట్ పార్ట్ అయితే ఒక పేపర్ మీద కట్ చేసుకుంటాను. ముందైతే లైనింగ్ కట్ చేసేసుకుంటానండి, తర్వాత మెయిన్ది కట్ చేసుకుంటాను. ఇంకా సరిపడా అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా కొలతలు అయితే తీసుకుంటున్నాను, జాకెట్ కొలత తీసుకుని ఇంకా కట్ చేస్తాను. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఇంకా కొలతలు అయితే తీసేసుకున్నాను. ఇంకా కొలతలు అయితే తీసేసుకుని కట్ చేసేసానండి. ఫ్రంట్ కూడా సేమ్ నేను ఎలాగా తీసుకున్నానో పేపర్ కటింగ్ అలాగైతే వేసేసుకుని శుద్ధత అయితే వేసేసుకుని గీసేసుకుని కట్ చేసేస్తానండి. ఇంకా మా అమ్మాయి అయితే దర్భగడ్డ అయితే అట్టుకొచ్చింది. ఇంకా స్టాండ్ అనేది ట్రైపాడ్ అనేది కిందకి పెట్టేసిందండి, నా ఫేస్ ఆంతలేదు. ఇంకా దర్భగడ్డ అయితే ఈరోజు గ్రహణం కదండి, మనం దేంట్లో వాడతామో అన్నింటిలో కూడా వేసుకోవాలి. అందుకే పప్పు కూడా నానబెట్టలేదండి ఇంకా పిండికి, ఇంకా టిఫిన్కి రేపు పొద్దున్న ఇంకా ఎందుకనేసి ఇంకా నానబెట్టలేదండి. మనం ఏది నిల్వ ఉంటుందో దాంట్లో ప్రతి దాంట్లో వేసుకోవాలండి, బియ్యంలోను, పప్పులోను, నూనెలోను, కారంలోను, ప్రతిదీ దాంట్లో కూడా వేసుకోవాలండి. గ్రహణం అయితే 9:52 అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా పడుకుంటాంలేండి, పడుకుంటామో లేదో. ఈరోజు అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదండి, మేము ఇంకా బిగ్ బాస్ అంటే అయ్యి బాబాయ్, ఇంకా బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా ఫాలో అవుతాము, చాలా ఇష్టం కూడాని. ఈరోజే స్టార్ట్ అండి, ఇంకా చూస్తాము. ఇంకా తలుపులు వేసేసుకుని ఇంట్లో కూర్చుని అయితే చూడాలి.
ఇంకా దర్భగడ్డ అయితే తీసేసుకుని మా అమ్మాయి చూడండి అలా చంద్రవందరగా చేసేస్తుందో. ప్రతి దాంట్లో కూడా ఇవి వేసుకోవాలి దర్భగడ్డ అనేది. గ్రహణం అయిపోయాక కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. నైట్ కదా ఇంక పొద్దున్న అంతా క్లీన్ అయితే చేసుకోవాలి. అలాగే శివాలయానికి కూడా వెళ్తామండి. ఇంకా మా నక్షత్రంలో కూడా ఉందంట. అంతేం కాదండి, మా నక్షత్రంలో మా అమ్మాయి నక్షత్రంలో కూడా ఉందంట. అందుకే గుడికి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా మా అమ్మాయిని ఇంకా మా చెల్లి నేను కూడా వెళ్తాము. ఇంకా పిచ్చి పిచ్చిగా వేసిందండి మా అమ్మాయి అయితే గడ్డి అంతాని. ఇంకా ఇదంతా కూడా బొజ్జు అయితే పెడుతున్నాను. ఇంకా సాయంత్రం అయితే వేస్తాను ప్రతి దాంట్లో కూడాని. ఇంకోండి ఇంత అయితే తీసుకున్నాము. ఇంకా జాకెట్ కూడా కట్ చేసేసానులేండి. ఎప్పుడు కుడతానో తెలీదు. బ్లౌజ్ అయితే కట్ చేసేసాను మొత్తానికి. ఇంకా సాయంత్రానికి అయితే చికెన్ అయితే పట్టుకొచ్చారండి. చాలా రోజులు అవుతుంది ఇంట్లో వండి. వినాయక చవితి ముందు ఎప్పుడో తిన్నామండి చికెను. ఇంకా బాయిలర్ మాట, ఇది ఫారెన్ కాదు, బాయిలర్ అయితే పట్టుకొచ్చారు. చాలా రోజులు అవుతుంది కదా ఇంకా చికెన్ అని పట్టుకొచ్చారు తిని. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో అయితే చికెన్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా అన్నీ వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుని కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా మగ్గిపోయాక ఇంకా కారం కూడా వేసేస్తానండి. ఇంకోండి కారం వేసేసి బాగా మగ్గిచ్చేసాను. ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము దీంట్లోని. తక్కువ అయితే వేయాలి, ఎక్కువైతే మళ్ళీ బాయిలరే కదండి, వాటర్ అయితే ఎక్కువ పట్టదు. ఇంకా దీంట్లో సరిపడా అయితే వాటర్ వేసేసానండి. ఇంక ఉడికిపోయాకైతే చూపిస్తాను. ఇంకా చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా భోజనం చేసేస్తే ఇంకా దర్భగడ్డ ఉంది కదండి, ఇంకా అన్నిటిలోని కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఉప్పు దాంట్లో, అలాగే ప్రతి దాంట్లో కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇదైతే సాల్ట్, అదైతే ఉప్పు అండి. ఇంకా మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అలాగే పచ్చళ్ళలోకి ఇంకా మంచి నూనె, ఇంకా ప్రతి దాంట్లో కూడా వేసేస్తున్నానండి. పొద్దున్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసి శివాలయానికి అయితే వెళ్ళాలండి. బిగ్ బాస్ అయితే చూస్తున్నాము, ఎప్పుడు లెగుతామో తెలీదు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా బాయ్ బాయ్. మరి ఉంటాను మరి. బాయ్.